అవమానానికి గురైనప్పుడు కోపంలో తీసుకునే నిర్ణయాలు మన బలహీనతకు కారణమవుతాయి. అలా కాకుండా ఆ క్షణం మౌనంగా ఉండి, సరైన సమయం కోసం వేచి ఉండి, ఓర్పుతో ఇచ్చే సమాధానం మీ శక్తిని తెలియజేస్తుంది. ఎవరైతే అవమానాన్ని భరిస్తారో వారు బలహీనులు, చేతగానివారు కాదు. సమయం కోసం వేచి చూసే వ్యూహకర్తలు. సందర్భం ఏదైనా సరే, ఎదుటివారు మిమ్మల్ని అవమానపరిచినప్పుడు మీరు మాటకు మాట సమాధానం చెప్పకండి. మనం కోపంలో మాట్లాడటం అంటే మన స్థాయిని తగ్గించుకున్నట్లే, మన బలహీనతలను ఇతరులకు చూపించినట్టే. కోపంలో మౌనం చాలా గొప్ప ఆయుధం. మన మౌనమే ఇతరులను ఆలోచింపచేస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, దాని విలువేంటో మీకు తెలుస్తుంది. ఇక నిజానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకునేవారు ఇతరులను బాధపెట్టరు. ఇతరులని బాధపెట్టి మనల్ని మనం విజేతలుగా ప్రకటించుకున్నా ఈ సమాజం ప్రతి నిమిషం ఆ విషయాన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది. అది మీ నవ్వుని చెరిపేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే దానికి ప్రతీకారంగా వారికి మీ విజయంతో సమాధానమివ్వండి. అంతకు మించిన ప్రతీకారం ఈ లోకంలో మరొకటిలేదు. అంటే మీ మౌనం, మీ పనితనం, మీ విజయం శత్రువుకు గట్టి సమాధానమవుతాయి. జీవితంలో ధైర్యంగా ముందుకు సాగేవాడు తప్పక విజయం సాధిస్తాడు. కాని దూకుడు స్వభావం అస్సలు పనికిరాదు. గుర్తుంచుకోండి.